సో హాయ్ గైస్ అందరికి మనమైతే బెనిఫిట్ షోకి అయితే పుష్ప 2 మూవీకి అయితే వచ్చేసాం. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి చూడండి సుకుమార్ గారి సినిమా ఎలా తీశారు ఏంటి అనేది మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. పుష్ప ఎంట్రీ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. కొంచెం కొత్తగా అయితే ఉంది. ఇంకా స్టార్టింగ్లో అయితే ఒక విలన్ వచ్చాడు. ఈయన పెద్ద విలన్ ఏమో అనుకున్నాం, కాకపోతే ఆయన ఫైట్ అక్కడతోనే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇంకా శ్రీవల్లి ఎంట్రీ అయితే చాలా న్యాచురల్ ఎంట్రీ అనమాట. జస్ట్ అలా పడుకునే చూస్తుంది. ఇంకా సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ఎర్ర దొంగలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా శిఖావత్సారో మామూలు ఉండదు, స్టార్ట్ అయిపోయింది. ఇంకా సాంగ్ల విషయానికి వస్తే నార్మల్గా సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు అయితే అంతెవరికి నచ్చలేదు, కానీ సినిమాలో చూసిన తర్వాత కొంచెం ఎక్కే అనమాట. ఇంకా అమ్మోరు తల్లి జాతర సాంగ్ ఉంటుంది. సినిమా అంతా ఒక ఎత్తు, అమ్మోరు తల్లి జాతర సాంగ్ మాత్రమే ఒక ఎత్తు అనమాట. అదైతే మనకి బయట రిలీజ్ చేయలేదు, కానీ సినిమాలో అయితే మామూలుగా ఉండదు. ఇది అందరూ జాల్ రెడ్డి అనుకున్నారనమాట, కానీ జాల్ రెడ్డి కాదు, ఇంకో కొత్త రెడ్డి ఉన్నాడు. మీకు సినిమాకి వెళ్తే అర్థమవుతుంది. సినిమా అయితే కొత్త చింపేసింది, మామూలుగా లేదు. ఈ లాస్ట్ ఫైట్ అయితే ఇంకా సినిమాకి కోత రప్ప 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 నరికేస్తాడు అనమాట. మామూలుగా ఉండదు, అస్సలు తగ్గేదేలే. ఇంకా సుకుమార్ గారి విషయానికి వస్తే పుష్ప 2 సినిమా కొత్త ర్యాంప్ ఆడించారు. కేసీపీడీ అనమాట.